డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో జనసేన నాయకుల నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన ఈ సమావేశానికి జనసేన పార్టీ నాయకులు, నియోజకవర్గం ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ అధ్యక్షత వహించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కాగా ఈ సమయంలో ఒక కార్యకర్త మాట్లాడిన మాటలకు భావోద్వేగం చెంది పితాని కన్నీరు పెట్టుకున్నారు. ఆయనతో పాటు కార్యకర్తలు కూడా కంటతడి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా పితాని బాలకృష్ణ మాట్లాడుతూ తనకు మొట్టమొదటి టికెట్ అధిష్టానం కేటాయిస్తుందని భావించారని, పొత్తులలో భాగంగా తనకు సీటు ఇవ్వలేకపోయారని పితాని ఆవేదన వ్యక్తం చేశారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి తన శక్తికి మించి కృషి చేశానని, ఇక ముందు కూడా అలాగే కృషి చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు. టికెట్ కేటాయింపులో పితాని బాలకృష్ణకు అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలని స్థానిక నాయకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. పొత్తుల్లో భాగంగా ముమ్మిడివరం నియోజకవర్గం టికెట్ టీడీపీ కేటాయించారు. ఆ కేటాయింపు బాధ కలిగించిన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాటే శిరోధ్యారమని అని, కానీ పార్టీకి కట్టుబడి పనిచేసే నాకు న్యాయం చేయాలని పితాని బాలకృష్ణ పేర్కొన్నారు. న్యాయం చేస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇస్తే నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి టీడీపీ నాయకులు బుచ్చిబాబు విజయానికి అందరినీ సమన్వయం పరిచి కృషి చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఆయన ఒక ఎమ్మెల్యే కాకపోయినా, ఒక ఎంపీ కాకపోయినా కూడా ఈ ప్రపంచ దేశాలను ఒక ఉన్నతమైన భావాలు కలిగిన ప్రధానమంత్రి మోడీ గారిని కూడా మరి ఈ రాష్ట్రంలో పొత్తు కలిగించి ఈ రాష్ట్రానికి ప్రయోజనం కలిగించాలి. కేంద్రం ద్వారా కొన్ని లక్షల కోట్లు కేంద్రం నుంచి మనకు తెచ్చి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో మరి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూడా కలిపిన ఏకైక నాయకుడు దేశంలోనే మరి నీతి నిజాయితీ గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మరి ఇంత మంచి నాయకుడు, అత్యంత గుంటూరులో ఉండే వ్యక్తి బాలకృష్ణ గారు. ఆయన కూడా విస్తృత సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కార్యకర్తలు, అభిమానులు అత్యధిక సంఖ్యలో మరి హాజరై వారి వారి యొక్క మనోగతాన్ని నిలపడం జరిగింది. మరి మొట్టమొదటి సీట్ ఇచ్చి 2019లో చిట్టపల్లి సామాజిక వర్గంలో పుట్టిన నాకు 2వ వయసు రోజునే సీటు ప్రకటించారు. మరి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, మీరు అంత గొప్ప గౌరవం ఇచ్చిన నాకు మొట్టమొదటి లిస్టులో వస్తుందని నేను ఆశించాను. మరి దురదృష్టం, ఎందుకంటే మీరు ఒకటి కాదు, నేను ఒకటి కాదు అనుకోలేదు. ఎప్పుడు కూడా ఇద్దరం ఒకటేనే అనుకుని ప్రయాణం చేశాను. కానీ తరిమిల మరి ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ పొత్తు ధర్మంలో తెలుగుదేశానికి ఇవ్వడం, అలాగే నేను మరి అధ్యక్షుల వారిని మిమ్మల్ని కలవడం, మీరు కూడా ఎంతో అభిమానంగా మరి 35 నిమిషాల సేపు నాతో మాట్లాడటం, కష్ట సుఖాలు పంచుకోవడమే కాకుండా అన్ని రకాలుగాను కూడా మంచి సెట్లో మరి మీతో నేను మాట్లాడడం జరిగింది. మీరు కూడా చక్కగా నాకు సమాధానం చెప్పడం జరిగింది. నన్ను మరి బీసీ సభలో మంత్రిగా చూడాలని ఉన్నారు. మరి ఇప్పుడే నాకు కనీసం టికెట్ ఇవ్వలేదు. నాకు మొట్టమొదటి లిస్టులో వస్తుందని ఆశించాను. కానీ సెకండ్ లిస్టులో నేను రామచంద్రపురం ఇవ్వడం అనేది కోరడం జరిగింది. పితాని గారు, మిమ్మల్ని దులుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఖచ్చితంగా అప్పుడేంటి ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను మంత్రిగా చూడాలని నా కోరిక ఏదైతే ఉందో తప్పకుండా మిమ్మల్ని చూస్తానని మండించారు. సంతోషం, చాలా ఆనందం ఇచ్చిందని. అయితే నాకు రామచంద్రపురం టికెట్ ఇవ్వండి, నేను గెలిచి వస్తాను. ఏ రకంగా కూడా మీరు నాకు సాయం చేయకుండా నాకు టికెట్ ఇస్తే నేను గెలిచి వస్తానని చెప్పి మాట్లాడడం